హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీకెండ్ స్పెషల్ వచ్చేసి మేకకాళ్ళ పులుసు. లాస్ట్ వీకెండ్ మనం ఫిష్ చేసుకున్నాం కదా, ఈరోజు అయితే మనం మేకకాళ్ళ పులుసు అయితే చేసుకోబోతున్నాము. జనరల్గా పాయ అలా చేసుకుంటారు కదా, అలా డైరెక్ట్ తినని వాళ్ళకి నేను ఈరోజు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే మనము దీని అయితే వాష్ చేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకుందాం. చూడండి, ఉప్పు వేసాను కదా, ఇట్లా నీట్గా కడిగేసుకోండి. ఇప్పుడైతే దీనికి సరిపడా వాటర్ పోసి 1 స్పూన్ సాల్ట్, టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం. నాన్ వెజ్ కదా, కారం ఎక్కువ పడుతుంది. ఓకే, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఇప్పుడైతే ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాం. చూడండి, కాళ్ళు అయితే ఉడుకుతున్నాయి. ఆ లోపల మనం ప్రాసెస్ అయితే రెడీ చేసుకుందాం. ముందుగా ఎండు కొబ్బరి ఒక చిన్న పీస్, దాల్చిన చెక్క, అలాగే ఒక 4 లవంగాలు, ఇవైతే మిక్సీకి వేసేసుకుందాం. ఒక పెద్ద ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, అలాగే దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునక్కాయ. చిన్నప్పుడైతే నేను మా తమ్ముడు అయితే అస్సలు కాళ్ళు అయితే అస్సలు తినేవాళ్ళం కాదు. ఆ కలర్ చూసి బ్లాక్ అని. అందుకనే మా మమ్మీ ఇలా మునక్కాయలు వేసి అలా అయినా కొంచెం తింటారని ఇలా అలవాటు చేసింది. ఇప్పుడైతే మనం ఆ ప్రాసెస్ చేద్దాం. ఆ లోపల ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం. చూడండి, కుక్కర్లో వేసాం కదా, ఒక 1/2 అవర్. చూడండి, మంచిగా ఉడికిపోయాయి. ఒక 5-6 విజిల్స్ ఇది కొంచెం టైమే పడుతుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఒక 7 to 8 విజిల్స్ అయితే పెట్టాను. చూడండి, ఇవైతే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఎండు కొబ్బరి, అలాగే దాల్చిన చెక్క, అలాగే కొన్ని లవంగాలు మిక్సీ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, కొంచెం కసూరి మేతి, బిర్యానీ పువ్వు, ఒక 2 బగారా ఆకు, కొంచెం షాజీరా, కొంచెం వాము. అయితే ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, టమాటో, కొంచెం కరివేపాకు చించేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు టమాటో వేసుకుందాం. అలాగే మునక్కాయలు కూడా. ఎప్పుడైనా కూడా మన కూరకి మంచి టేస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆనియన్స్, టమాటో అవి మంచిగా ఫ్రై అవుతాయి. దాన్ని బట్టి కూర టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నీట్గా ఫ్రై చేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఒక పక్కన అయితే బగారా వేస్తున్నాను ఈ కర్రీకి కాంబినేషన్లో బాస్మతి రైస్ తోటి. ఏం లేదు, సింపుల్గా వాటర్ బాయిల్ చేసేసి దాంట్లో కొంచెం షాజీరా, జీలకర్ర, పుదీనా, బిర్యానీ ఆకు, అలాగే కొంచెం మిల్ మేకర్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్. ఈ కాంబినేషన్తో ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, అదైతే యాడ్ చేద్దాం. ఇప్పుడైతే మనం వేయించుకున్నాం కదా, వేగాక మనం ముందుగా పెట్టుకున్నాం కదా కాళ్ళు, మేక కాళ్ళు, ఇప్పుడైతే దీంట్లో వేసేద్దాం. అలా దీంట్లో సరిపడా వాటర్ పోద్దాం. దీనికి సూప్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వాటర్ అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి.
ఆల్రెడీ మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తాం. కారం, ఉప్పు, పసుపు అన్నీ దాంట్లోనే వేసేస్తారు కదా, సో మంచిగా ఉడికిపోయింది. ఇలా ఒక మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ కాళ్ళు ఉడకబెట్టాము, ఇవి బాగా ఫ్రై చేసాం కాబట్టి ఒక 15-20 మినిట్స్ ఉంచి ఆపేద్దాం. బగారా రైస్ అని చెప్పాను కదా, బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుంటాను. వాటర్ బాయిల్ అయ్యాక ఒక 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను. ఎంతమందికి ఇలా నాన్ వెజ్ ఉన్నప్పుడు ప్లెయిన్ రైస్ ఇష్టం ఉండదు, స్పెసిఫిక్గా బగారా రైస్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు కామెంట్ చేయండి. దాన్ని నేను ప్లెయిన్ రైస్ తోటి అయితే అస్సలు తినలేను, సో ఇలా చేస్తూ ఉంటా. చూడండి, ఫైనల్గా కర్రీ అయితే ఇలా తయారైంది. ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకొని ఆపేద్దాం. అండి, మేకకాళ్ళ పులుసు రెడీ. అలాగే బాస్మతి రైస్ కుమ్మేద్దాం.